2019లో సార్, ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కూడా మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక హింటే. చెప్పండి సార్, 2019లో మళ్ళీ గవర్నమెంట్ టీడీపీఏ ఫామ్ చేస్తుంది అని ఓ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని చంద్రబాబు గారికి మీరు ఇచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇచ్చారా లేదా? నేను ఇచ్చుంటే నేను ఇచ్చాను అని ఎట్లా తెలుస్తుంది బయటికి? చెప్పండి అసలు. కొన్ని ఆఫ్ ద రికార్డ్ కూడా పనులు జరుగుతూ ఉంటాయి కదా. నో, అసలు నేను ఈ మాట ఎవరైనా చెప్తే వాళ్ళకి ఎలా తెలుసు అని అడగండి. నేను చెప్పానా లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? కాబట్టి ఇవన్నీ ఊరికే అపోహలండి, బయట కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళకి. అంతే తప్ప ఇంటెలిజెన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చీఫ్ మినిస్టర్ గారికి మధ్యన జరిగినటువంటి సమాచారం కానీ సంభాషణ కానీ బయట ఎవరికీ తెలిసే అవకాశం లేదు. వాటి గురించి బయట మాట్లాడడం అసలు ఏమాత్రం వృత్తి ధర్మం. మీ సబార్డినేట్స్లో హైయర్ అఫీషియల్స్ కానీ కొంత సీనియర్స్ అఫీషియల్స్ కానీ తెలిసేటువంటి ఛాన్స్ కూడా ఉండదా సార్? ఈవెన్ దే విల్ నాట్ నో. వాళ్ళు కూడా నీడ్ టు నో బేసిస్ మీద తెలుస్తుంది తప్ప వాళ్ళకేం తెలియదు. థర్డ్ వన్ సార్, మీరు కేవలం కమ్మ కులస్తుడు కాబట్టే మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టారు అనేటువంటిది మరొక అలిగేషన్. దీనైనా ఒప్పుకుంటారా? ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ పక్కన పెట్టడానికి. అది ఒక్కటే కారణం అని నేను చెప్పను, బట్ దట్ కుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. నేను చెప్పాను కదా, ఈ ఆరోపణలు ఇవి నిఘా పెట్టాడు, మీ ఫోన్లు ట్యాప్ చేశాడు, మీ ఇంటి చుట్టూ ఏంటవి సీసీ కెమెరాలు పెట్టాడు అని రకరకాల ఫిర్యాదులు, పితూరీలు, చెవులు కొరకటాలు, విషం నింపటాలు చేసేవాళ్ళు. అవేవి వాస్తవం కాదు. సో వాటన్నిటితో పాటుగా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. బట్ ఇది ప్రధాన కారణం అని అయితే నేను చెప్పలేను. సార్, మీ స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉంది. ఓ ఇంటర్వ్యూలో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాఫ్ అన్ అవర్ కాన్సన్ట్రేషన్ పెడితే నేను ఉండను అన్నారు ఆయన. కరెక్ట్. దానికి నేను చెప్పిన దానికి సంబంధం ఏముంది? అంత కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ అయ్యి ఉంటేనే కదా బీటెక్ రవి గారు ఆ మాట అనగలిగారు. కరెక్ట్. ఫ్యాక్షనిస్టులు చేసే పనిని స్మూత్గా చేసుకుంటూ పోతారు తప్ప ఇట్లా బయటపడి పోలీస్ ఆఫీసర్లు బెదిరించే సంస్కృతి లేదంటున్నా. ఓకే ఓకే, ఆ సంస్కృతి ఎప్పుడూ లేదు. కరెక్టే బీటెక్ రవి చెప్పింది, అందులో అనుమానం ఏమీ లేదు. ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి డీలింగ్? ఎనీవే మన అందరం చూసాం కదా. ఫ్యాక్షనిస్టులు అంటే పాపం దే ఆర్ ఆఫ్ ద రికార్డ్ పనిచేస్తుంటారు. ఈయన ఆన్ ద రికార్డే పనిచేశాడు కదా. ఎలా ఉంటుంది ఈ డీలింగ్ అనేది అందరం చూసాం కదా ఎలా చేశారు. ఒక సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి రాత్రి పోలీస్ కస్టడీలో కాళ్ళెరగొట్టడం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఈ దేశ చరిత్రలో ఎప్పుడన్నా విన్నావా? ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా జరగల. రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెంపు, ఆ విచ్చలవిడితనం? ఇదొక విపరీత మనస్తత్వానికి తార్కాణం, అంతే తప్ప మామూలు మనుషులు చేసే పనులు కావు ఇవి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోవిడ్ ఉందయా తర్వాత చేద్దరు కానీ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాను అని అంటే రాత్రికి రాత్రి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి ఆ గవర్నర్ సంతకం పెట్టడం, కనకరాజు అని చెప్పి ఒక 80 ఏళ్ళు ఆయన తీసుకొచ్చి రాత్రి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం. అంటే రాజ్యాంగాన్ని చిత్తుకాయితం అనుకునేంత విపరీత మనస్తత్వం ఏ రాజకీయ నాయకుడికి ఉంటుంది, ఏ చీఫ్ మినిస్టర్కి ఉంటుంది? ఈయనకి తప్ప. సో ఇవన్నీ మనకు కళ్ళ ముందు ఉన్నటువంటి తార్కాణాలు.